హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిర్చి బజ్జీలు చేస్తున్నాను. జనరల్గా అందరూ ఎట్లా చేసుకుంటారో అట్లనే చేసిన. మధ్యలో ఉన్న ఇంత చీల్చుకొని అందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి, స్పైస్ ఉండొద్దు కదా, సో అన్నీ తీసేసి శనగపిండి, బియ్యపిండి, ఓమా, ఉప్పు, కారం అన్నీ కలిపి వేసి మిక్స్ చేసుకున్నాను. జనరల్గా ఎట్లా చేస్తారో మిర్చి బజ్జీలు అట్లనే, కాకపోతే నేను సోడా వేసుకుని, నాకు నచ్చదు సోడా వేస్తే, సో అట్లనే వేసుకున్నాను. ఒక ఈవినింగ్ అనమాట, ఇది వర్షం పడుతుంది, సో అందుకనే చేసిన. సో నేను యూట్యూబ్లో ఎప్పుడు స్టార్ట్ అయినా, ఎలా స్టార్ట్ అయినా, ఎందుకు అవ్వాల్సి వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏందో చెప్దాం అనుకుంటున్నా. జనరల్గా స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ భయం అవుతుంది, పోతుందా, అసలు రీచ్ వస్తుందా, చాలా ఉంటాయి. మన పక్కన వాళ్ళు కూడా ఎట్లా అంటే అది వర్కౌట్ కాదులే లైట్ అని ఇట్లా అనేటోళ్ళు చాలామంది ఉంటారు. నా విషయంలో అదే జరిగింది. 2 years కిందనే నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసిన. అందరు అట్లా ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ లేకుండా అట్లా చేసిర్రు. ఏం వర్కౌట్ కాదు, లైట్ తీసుకో, ఇట్లా ఇట్లా డిస్కరేజ్మెంట్ అనమాట చేసిర్రు. నేను ఇంకా జాబ్ మీద పడి ఇంకా లైట్ తీసుకున్నా, జాబ్ చేస్తున్నా కదా లైట్ అనే షూకున్నా. కాకపోతే అప్పటి నుంచే నేను ఎఫర్ట్స్ పెట్టుంటే ఇప్పటికి నా ఛానల్ క్లిక్ అయ్యేదేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు లేట్ అయినా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. అది కూడా ఎందుకంటే నేను ఇప్పుడు మ్యారీడ్, ఒక బాబు కూడా ఉన్నాడు. సో నేను బయటికి వెళ్ళలేను జాబ్కి. ప్రీవియస్గా జాబ్ చేశాను, పెళ్లి తర్వాత కూడా చేశాను. బట్ ఇప్పుడైతే వాడిని విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు అవ్వట్లేదు. సో అందుకే ఇక పోద్దని ఫిక్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. నేను ఇట్లా కంటెంట్ అంటే రివ్యూస్ ఇవ్వడము, షాపింగ్ చేసినవి అన్నీ, కుకింగ్ బేసింగ్ అన్నీ చేస్తుండే, అంటే హౌస్ హోల్డ్ అంతా. సో నేను ఏం చేసిన అంటే, స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేసినాక నాకు అసలు ఐడియా లేదనమాట. వీడియోస్ ఎట్లా తీయాలి, షార్ట్స్ ఎట్లా తీయాలి, లాంగ్ వీడియోస్ ఎట్లా తీయాలి, వాయిస్ ఓవర్ ఎట్లా తీయాలి, అన్నీ నేను బ్యాక్ ఎండ్లో అన్ని వీడియోస్ చూసి కొంచెం నాకు తెలిసినట్టు నేర్చుకున్నా. బట్ ఇప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ కాదు, ఇదైతే డెఫినెట్గా కరెక్టే చెప్తున్నా. మీరు నాకు తెలిసి వీడియోస్ మీకు కూడా అర్థమవుతుంది, ఇంకా నేను సెట్ అవ్వలేదు అనేసి. మేబీ అది ఇంకా గ్రో అవుతున్నప్పుడల్లా వస్తుందేమో మేబీ. మనకు కూడా కొన్ని తెలుస్తాయి కదా, ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలి, ఎట్లా థంబ్నెయిల్స్ ఇవ్వాలి, ఎట్లా ఎట్లా ప్రాసెస్ చేయాలి ఇవన్నీ అనేసి. సో నేను రాను రాను నేర్చుకోవచ్చు మేబీ, అంతే కదా, ఎవరికైనా స్టార్టింగ్ రాదు, రాను రాను వస్తూ ఉంటుంది. సో అట్లా అనుకుంటున్నా. నేను జాబ్కి వెళ్ళకుండా, ఎందుకంటే అంటే యూట్యూబ్లో స్టార్టింగే ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. ఇనిషియల్ డేస్లో చాలా ప్రాబ్లం అవుతుంది, మనకు తెలియదు, ఆ వ్యూస్ పోవు, మానిటైజేషన్ అవ్వదు, సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పడుతుంది. ఆఫ్కోర్స్ మన పక్కన కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా లైక్లు వ్యూస్ కూడా రావు. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కాకపోతే వ్యూస్ రావట్లేదు. అంటే మన వ్యూస్ పోవట్లేవా, వాళ్ళు చూడట్లేవా, నాకు అర్థం కావట్లేదు. సో అట్లా ఉంటుంది అనమాట. సో మనం ఫ్యామిలీ మెంబర్స్ మీద, రిలేటివ్స్ మీద, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయితే అవ్వద్దు. మన కంటెంట్ పెట్టుకుంటూ బాగానే ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. నేను ఈ ఛానల్లో కూడా కన్సిస్టెన్సీ తప్పింది మధ్యలో. అంటే మా బాబు ప్రీటర్మ్ బేబీ అనమాట, 7 monthsలోనే పుట్టిండు. చాలా ప్రాబ్లం అయింది, చాలా ఫేస్ చేసినాం వాడితోటి మేము. సో అందుకనే ఇంకా నేను వాడిని విడిచిపెట్టి పోలేను, మళ్ళీ ఏదైనా చిన్న ఇష్యూ అయినా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి భయం అవుతుంది నాకు. సో అందుకనే ఊళ్ళో చూసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ నాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు. నేను వెళ్ళొద్దని ఫిక్స్ అయినా. ఒక 3 years వాడు స్కూల్కి వెళ్ళే వరకైనా నేను జాబ్కి వెళ్ళొద్దు, ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అట్లనే అనుకున్నాం. నేను మా హస్బెండ్ కూడా అలానే అనుకున్నాము, ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకుందాం అది అనేసి అన్నాడు. సో అందుకనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. బట్ ఒక వ్యూస్ పోతుంది, ఒక వ్యూస్ చాలా ప్రాబ్లం అవుతుంది సీరియస్లీ. నాకు తెలిసి అందరూ స్టార్టింగ్లో ఫేస్ చేసే ఉంటారు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అంటారు. నేను డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, కానీ వ్యూస్ ఎందుకు పోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. నా ఛానల్ ఏమైనా ప్రాబ్లం అయిందా అని మొన్న మొత్తం నైట్ అంతా కూర్చొని చూసిన. నా ఛానల్లో సెట్టింగ్స్ అన్నీ ఓకే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. నేను కంటెంట్ సరిగ్గా ఇవ్వట్లేదా, వాయిస్ ఓవర్ పోవట్లేదా, నేను కరెక్ట్ టైంకి అప్లోడ్ చేయట్లేదా అనేది నాకు కూడా క్లారిటీ లేదు. బట్ ముందు ఇంకా నేర్చుకొని యూట్యూబ్లోనే సక్సెస్ చూడాలని నేను ఒక గోల్ అయితే పెట్టుకున్నా. చూస్తే డెఫినెట్గా అది ఒక డే అనేది మనకు వస్తుంది కంపల్సరీ. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. మనకి ఏంటంటే పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. బాబుతో అస్సలు అవ్వదు. చిన్నపిల్లలు ఉంటే ఎట్లా చేస్తున్నారేమో ఒక్కొక్క పేరెంట్ చేస్తున్నారు కదా, నాకైతే షాక్ అనిపిస్తుంది. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది సీరియస్గా. నేను ఇంకా ఈ హార్డ్ వర్క్ అయితే చేయాల్సిందే, చేస్తాను ఎట్లయినా. సక్సెస్ అయితే కంపల్సరీ, సక్సెస్ అయ్యే వరకు చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేను. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎక్కిరిస్తారు, వరకు కూడా లైట్ అంతా నువ్వు టైం పాస్ చేస్తున్నావు ఇట్లాంటి మాటలు అన్నారు. బట్ వాళ్ళ మొహం మీద కొట్టినట్టు నేను చూపించాలనేది నా టార్గెట్ అనమాట. డెఫినెట్గా మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఛానల్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేస్తే చాలా మంచిగా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది చేయాలని ఇంకా. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.